బ్లూ కలర్ ఎక్కడ కనపడినా ఆయనకు నైట్ మేర్ పీడకలలు వస్తాయి. బ్లూ కానీ గ్రీన్ కానీ కనపడితే వైఎస్ఆర్సీపీ అని చెప్పి పీడకలలు వస్తాయి. తిట్టి పెడుతుంటారు. లేదా ఆ మీడియా కూడా అట్లే ఎత్తుకుంటుంది. మరి అక్కడ పెద్ద పెద్ద ఫోటోలు, వాటి మీద ఎల్లో రంగు అందరు చూసే ఉంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు అన్నిటికీ మరుగుదొడ్లో కూడా ఎల్లో కలర్ ఒకటి ఎట్లా చేశాడనేది అందరూ గమనించారు. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ గమనిస్తే ఇది ఆ రోజుల్లో ప్రతి నెల మీడియా అంతటికీ తెలుసు. మీరు ఎప్పటికప్పుడు గమనించే ఉంటారు. ఇలాంటివి ఓ సాధారణ దృశ్యాలు. నెలలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, మళ్ళీ ఎన్ని నెలలు రాదో తెలియదు. పంచాయతీ ఆఫీసులకో, మున్సిపల్ ఆఫీసులో, మండల ఆఫీసు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరగాల్సి వచ్చేది. వందల మంది ఎండల్లో 10 నుంచి సాయంత్రం వరకు కొట్టుకుంటున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు. అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే, నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళ ప్రజలకు? పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు? వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు, వాళ్ళకు వేరే పని ఏమి పెట్టిండ ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగులకు పనులు ఉండవా? ఆ పనులు చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళడానికి కొంతమంది వరకు పోవచ్చు. మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఇస్తామంటే దాన్ని కాదని నువ్వు అన్నావు. ఇప్పుడు ఏం చేశావు? ఉండూరులో, వాళ్ళు ఉన్న ఊర్లోనే దగ్గరలో ఉండే అది తీసి బ్యాంకు ఎక్కడుందో అక్కడికి పోయేట్టు చేశావు. ఈ పాపం అంతా నీదే అని చెప్పి మళ్ళీ శాపనార్థాలు పెడతారని హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తిడుతున్నావు. అట్లా అమాయకుల్లా కనపడుతున్నారా జనం? నువ్వు ఆ రోజు అంతా బాగా ఇచ్చి ఈరోజు ఇట్లా జరిగిందంటే నిన్నెవరని అంటారు. నువ్వు అసలు ప్రతి నెల నీ దృష్టికి మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి. ఎంత అన్యాయం, ఘోరం ఇది. వాళ్ళని వచ్చి వెయిట్ చేయనిస్తున్నావు. దీనివల్ల ఆ పాపం, ఆ ఉసురంతా నాకు కొట్టుకుంటుంది అనే ఆలోచన నీకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? చూశాడు కాబట్టి, చూసి చెల్లించాడు కాబట్టి. మనం ఇచ్చే సబ్సిస్టెన్స్ దీనికోసం వీళ్ళు ఇన్ని అవస్థలు పడడం ఏంది? ఈ వయసులో వచ్చిన వాళ్ళకు ఆలనా పాలన చూసుకోవాల్సిన సమాజం అంటే ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఎట్లా అని ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టి ఇచ్చేశారు. అందువల్లే ఈరోజు అందరి ఆదరణకు ఆయన గురయ్యాడు. అందరి ఆదరణ ఆయనకు దక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు చేసింది ఒక పాపం చేసావు. దానికి కరెక్షన్ చేసి ఏదో ఉన్నంతలో బెటర్ చేసి మర్యాదగా నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ వచ్చి నేను ఇంతకుముందు అన్నట్టు పెనంలో వచ్చి పొయ్యిలో పడేటట్టు ఈ కొత్త నీ డిమాండ్లు పెట్టుకొని పోయి ఈసీ మీద నీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని, ప్రెజర్ టాక్టిక్స్ అని యూజ్ చేసి ఈరోజు ఆఖరకు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇప్పుడేమంటున్నావు? నువ్వు తప్పుకో, నేను ఇస్తా అంటున్నావు. ఏమిస్తావు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ పోయమంటావు. మూతి పగలగొడతారు. నేను ఎందుకు చేస్తారు అందరు? నీకు ఉద్యోగులందరూ పోయి నువ్వు చెప్పగానే పోయి చేస్తారా? ఒకవేళ ఇదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయినావు? నేను ఇప్పుడు వేసి వీడియో చూపించాను కదా, ప్రతి ఊర్లో అదే పరిస్థితి కదా 19 వరకు. మరి అప్పుడెందుకు చేయించలేకపోయావు? అప్పుడు కళ్ళు మూసుకొని పోయినాయా?
ఆ కళ్ళు నెత్తికెక్కినాయా, కనపడలేదా? ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి. భాష ఎందుకు ఇట్లుంది అనుకుంటున్నావా? నువ్వు తిట్టే తిట్లు చూసినాక ఇదే వస్తుంది. నీకు మామూలు భాషలో చెప్తే ఏం అర్థం కాదనేది అందరికి తెలుస్తుంది.